టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ కి ఓటమి ఖాయమని పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ జోస్యం చెప్పారు. పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 40 నుంచి 45,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం అభ్యర్థి ఎక్కడుండో కనపడడం లేదు. నామినేషన్ చేసిన తర్వాత ప్రజలకు ఎవరూ కనిపించలేదు. వారి మీద నామినేషన్ షీట్లో 16 కేసులున్నాయి. అందువల్ల ముఖానికి మాస్క్ కట్టుకొని ఇంట్లో కూర్చుని గుర్తుపట్టకుండా ఉన్నాడు. రేపు ఎన్నికలు ముగిసిన వెంటనే విదేశాలు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇక్కడ కేవలం కనుక అనుకుని దుకాణం మూసేశాడు. జెండా పీకైపోతున్నాడు. అలీబాబా 40 దొంగల సినిమాలో లాగా మారువేషంలో ఉన్నట్టు దానికి మాస్క్ కట్టుకుని అటు ఇటు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉన్నాడు. ముఖానికి ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా మాస్క్ కట్టుకు తిరుగుతుంటే అతను మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి. మిగతా ప్రజలెవరు మాస్కులు కట్టడం లేదు. For more videos like this, subscribe Big TV channel.